నా వాడపల్లి జర్నీలో ఇది సెకండ్ వీక్ అన్నమాట. ఈ రోజు మార్నింగే మేము ట్రైన్ దిగాము. సో రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. 10:30 ఆ టైం అయిపోయింది. మేము టెంపుల్ దగ్గర రీచ్ అయ్యేటప్పటికి 12:20 అయిపోయింది. అంత లేట్ అయింది. మేము ఇంటికి వచ్చే టైంకే మా మమ్మీ పూజ చేసేసి రెడీగా ఉంది. టైం అయితే 11:30 అయింది. ఇంకా మేము ఆన్ ద వేలోనే ఉన్నాము. ఇంకా మ్యాప్ అయితే 38 మినిట్స్ చూపిస్తుంది. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఆ రోజు సెకండ్ సాటర్డే అండ్ జ్యేష్ఠ మాసంలో లాస్ట్ ఏకాదశి అంట. దాని వల్ల చాలా ఎక్కువ రష్ ఉన్నారు. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత రష్ ఉంటారని చెప్పి. మేము టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యేటప్పటికే 12:20 అయింది. ఇంకా పార్కింగ్ చూసి మాకు అర్థమైపోయింది ఎంత రష్ ఉన్నారని చెప్పి. ఫస్ట్ వీక్ అయితే మేము 9 o'clock కి టెంపుల్ దగ్గర ఉన్నాం కాబట్టి చాలా స్మూత్ గా అయిపోయింది. ఎక్కువ రష్ కూడా లేదు. హెడ్డింగ్ టు టెంపుల్ కాలు కాలిపోతున్నాయి గైస్. యాక్చువల్ గా నిన్న సెకండ్ వీక్ షార్ట్ పోస్ట్ చేయడమే మర్చిపోయాను. లాంగ్ వీడియో కూడా పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డూ చెక్అవుట్. దర్శనం అంతా కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేసాం అనుకునే టైంకి ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇంకా మేము బయటకు రీచ్ అయ్యేటప్పటికి 7 o'clock అయింది. ఇంటికి వెళ్ళేటప్పటికి అయితే 12:30 అయింది. అంత లేట్ అయిపోయింది ఆ రోజు. రిటర్న్ అవుతున్నప్పుడు ఈ లొకేషన్ ఉంటది. ప్రతి వీక్ ఈ లొకేషన్ లో ఆగి జస్ట్ అలా కొంచెం రిలాక్స్ అవుతాం. వాడపల్లిలో సెకండ్ వీక్ అయితే ఇలా జరిగింది. థర్డ్ వీక్ నేను తొలి ఏకాదశి రోజు దర్శనం చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ రోజు అంతా నాకు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డూ చెక్అవుట్. షార్ట్ పోస్ట్ చేశాను ఆల్రెడీ.